మై ఛానల్ మహేష్ సాఫ్ట్వేర్ వ్లాగ్స్. సో చాలా రోజులు అయిపోయింది, చాలా గ్యాప్ వచ్చేసింది వీడియోస్ లేక కంటెంట్స్ తీయక. సో ఏంటి అంటే ఆఫీస్ వర్క్లో కొంచెం వర్క్లో బిజీ అయ్యండి, వీడియోస్ తీయలేకపోయాను. సో ఇప్పటి నుంచి మనకి ఇబ్బంది పెట్టకుండా ఖచ్చితంగా అయితే వీడియోస్ అయితే తీస్తాను. నా వీక్లీ వన్స్ ఒక వీడియో అయితే రిలీజ్ అయితే చేస్తాను. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ అయితే చూస్తున్నారో వాళ్ళైతే డెఫినెట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ లాస్ట్లో చాలా చాలా వీడియోస్ చేశాను, అవైతే వీళ్ళైతే వాచ్ చేయండి. సో నచ్చితే అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ అయితే మర్చిపోకండి. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తుంటారు, ఏంటి వీడియో ఏంటి అనేది కూడా. సో ఒక మంచి ఓన్గా ఒక స్మాల్ డ్రీమ్ అనమాట. సో అనుకోవచ్చు ఇదేంటి పెద్ద డ్రీమ్ ఏంటి అని అనుకోవచ్చు, బట్ నా లైఫ్లో ఒక పెద్ద డ్రీమ్ లాగా. సో ఒక మంచి బైక్ తీసుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను. సో ఈరోజు అయితే డెలివరీ అయిపోతుంది బైక్. సో ఈరోజు ఆ మూమెంట్ అయితే వచ్చేసింది. సో ఈ మూమెంట్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. సో ఎవరైతే స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే ఎండ్ ఆఫ్ ద చూడండి. సో అంతకుముందు ఎవరైతే కొత్తగా చూస్తున్నామో మన ఛానల్ని వారైతే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? సీ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ మనం షోరూమ్కి అయితే వచ్చేసాను అనమాట. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా వచ్చేసాను. సో తమ్ముళ్ళు కూడా వచ్చేసారు. సో ఇది రూల్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవి మిగతా ఫార్మాలిటీస్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకున్నారు. జరగాల్సిన ఫార్మాలిటీస్ చేస్తున్నారు. బైక్ మాత్రం ఇంకా రెడీ అవుతూ ఉంది. సో వెరీ ఎక్సైట్మెంట్, చూడాలి. సో పర్సన్ అయితే ఇక్కడ మాకు ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తున్నాడు. మన బైక్ డీటెయిల్స్ అండ్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు అనమాట. ఇంకో హాఫ్ అన్ అవర్ టైం పెట్టాలా ఉంది బైక్ రావడానికి. సో ఇక్కడ అలా అయితే షోరూమ్ అయితే కవర్ చేద్దామని వచ్చేసాం. సో ఇక్కడ మన బైక్ తీసుకున్నామంటే 11th పర్సన్ అనమాట ఈ షోరూంలో. ఓన్లీ టీవీఎస్ రైడర్లో బైక్ తీసుకుని మనం 11th పర్సన్ అనమాట. సో అక్కడ మన నేమ్ అయితే అక్కడ బోర్డు మీద ఎంటర్ చేస్తున్నాడు. అంటే వెరీ డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. ఇక మనం పేరు ఎంటర్ చేస్తుంటే ఉంటుంది కదా ఎవరికైనా. నేను మా ఫ్రెండ్ మా బ్రదర్ అయితే కూర్చున్నాం. అక్కడ మాస్క్ అయితే పెట్టుకున్నాం. చేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. సో అలా కూడా. సో ఫైనల్లీ బైక్ అయితే వచ్చేసింది. హ్యాపీ. సో మా ఫ్రెండ్స్ బ్రదర్స్ అందరూ వచ్చేసారనమాట. సో మన బైక్ అయితే ఓపెన్ అయిపోయింది. హ్యాపీ, చాలా ఈ ఫీలింగ్ కోసం, ఈ మూమెంట్ కోసం ఎన్నో ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫోటోలు అర్థమంతా వాళ్ళు తీస్తారు కదండి. సో సక్సెస్ఫుల్ హ్యాపీగా బండి అయితే స్టార్ట్ చేస్తున్నాను. అది థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. చాలా లైఫ్లో మర్చిపోతుంటాయి అన్నమాట. ముందుకే
సో అయితే బైక్ అయితే అంతా చూసేస్తున్నాడు, స్టార్ట్ చేశాడు. ఇదండి ఈ యొక్క వీడియో, పార్ట్ 1 వీడియో. సో లెంత్ అయిపోయింది. సెకండ్ వీడియో మరి ఎక్కడ ఏంటి అని నేను కూడా సెకండ్ వీడియో పార్ట్ 2గా నేను రిలీజ్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ గైస్.